ఏంటమ్మా ఉదయాన్నే ఎక్కడికో బయలుదేరావు? ఉద్యోగం వెతుక్కోవడం కోసం వెళ్తున్నాను. చదువుకుంటున్నావు కదే, నువ్వు ఉద్యోగం వెతుక్కోవడం కోసం వెళ్ళడం ఏంటి? ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేయాలని ఎవరు చెప్పారు? మా కోసం చదువు మానేసి ఉద్యోగం చేస్తావా? ఇప్పుడు అప్పుల వాళ్ళ విషయం, అన్నయ్య అప్పు చేసిన విషయం చెప్తే అక్క అమ్మ అందరూ బాధపడతారు. చెప్పకూడదు. చదువు మానేయాలని నాకు లేదమ్మా, కానీ మనలాంటి చిన్న కుటుంబాల్లో ప్రతి విషయం డబ్బుతో ముడిపడి ఉంటుంది. ఇంతకాలం అన్నయ్య ఉన్నాడు కాబట్టి కష్టం తను తీసుకుని సుఖం మాత్రమే మనందరికీ ఇచ్చాడు. అందుకే ఏ ఇబ్బంది మనకి తెలియలేదు. ఇప్పుడు ఏదో ఒక ఉద్యోగం చూసుకోకపోతే ముందు ముందు ఇల్లు గడవడం కూడా కష్టమైపోతుంది. అన్నయ్యకి జరిపించిన కార్యక్రమానికి చేతిలో ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశాం. ఎలాగోలాగా డబ్బు వస్తుందిలే అని అమ్ముకోవడానికి మనకేం వెనక ఆస్తులు లేవు. అవసరాలు పెరిగే కొద్దీ అప్పులు పెరిగిపోతాయి. ఆ రోజు కుటుంబం అంతా బాధపడాలి. ఆ రోజు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ రోజు ఏదో ఒక ఉద్యోగం చేయాలి. అదే పరిష్కారం. నిజంగా అంత అవసరమే అయితే నేనే 4 ఇళ్లలో పాచి పనిచేసి మిమ్మల్ని పోషించుకుంటాను. అంతేకాని బంగారం లాంటి చదువు మానేసి నువ్వు వెళ్ళి ఉద్యోగం చేయడం ఏంటే? మీ అన్నయ్య కోరుకున్నది మీరంతా బాగా చదువుకోవాలని. మీ చదువు మధ్యలో ఆగిపోవడానికి వీల్లేదే. విజయ, నేనే ఏదన్నా జాబ్ చేస్తానులే. అయినా నువ్వు జాబ్ చేస్తే ఎలా? అవతల హాస్పిటల్లో ఉన్న కార్తీక్ ని చూసుకోవాలి కదా. అన్నయ్య ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, నా తర్వాత ఇంటి బాధ్యతలు తీసుకోవాల్సింది నువ్వే అని. అన్నయ్య స్థానంలో ఉండి చెప్తున్నాను, అక్క పెళ్లి చేయాలి, వర్షాన్ని బాగా చదివించాలి, అన్నయ్య కన్న కలలన్నీ నిజం చేయాలి. అన్నయ్య చూసుకున్నంత గొప్పగా నేను చూసుకోగలనో లేదో నాకు తెలియదు, కానీ అన్నయ్య లేని లోటు తెలియకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాదే. నా నిర్ణయాన్ని మీరెవరూ కాదనడానికి వీల్లేదు. ఇప్పుడు నేను నిలబడిన స్థానం అన్నయ్య స్థానం. నేను చెప్తే అన్నయ్య చెప్పినట్టే. ఏమా, ఎవరు నువ్వు? నా కోటర్ నేను దాగి నా దారి నేను వెళ్తుంటే నా కాలర్ పట్టుకున్నావు. మీ వల్లే కదరా మా జీవితాలు ఇలా అయిపోయాయి. హాయిగా చదువుకోవాల్సి నేను ఇలా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాను. నీ వల్లే కదరా మా కుటుంబానికి ఏ ఆశయం లేకుండా పోయింది. నిన్ను బాబాయ్, ఊరికి యాడికి తీసుకుపోతా అంటారు నన్ను? మెడికల్ చెకప్ చేయించడానికి రా. మెడికల్ టెస్టా? నాకే బానే ఉన్నాను కదా. రేపు నేను కోర్టులో సబ్మిట్ చేయాలి కదా, మా ఫార్మాలిటీస్ మాకుంటాయి. అందుకే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. ఫార్మాలిటీ అంతా నీ వల్లే. నువ్వు యాక్సిడెంట్ చేయడం వల్లే కదరా మా అన్నయ్య చనిపోయాడు. మా అన్నయ్య లేకపోవడం వల్లే కదా మా కుటుంబం అంతా అనాథలమయ్యాం. బాబాయ్ బాబాయ్, అక్కడ ఎవరో అమ్మాయి గొడవ పడుతుంది. వాళ్ళతో మనకెందుకురా? అదేంటి బాబాయ్ అట్టా అంటావు? పోలీసు కదా నువ్వు. ఏదైనా గొడవ జరిగితే వెళ్ళి ఆపాల్సింది పోయి మనకెందుకు అంటావేంది? ఓయనా బండి ఆపు. బాగా చదువుకోవాలి, నేను గొప్పదాన్ని కావాలని మా అన్న కన్న కల తీర్చకుండానే అన్యాయం చేశావు. ఇలా ఉద్యోగం కోసం రోడ్డును పడి తిరగాల్సి వస్తోందిరా. అంతా నీ వల్లేరా, నీ వల్లే. ఈ పాపెట్ నేను బాధపడతా ఉంటే ఏమై పుడుస్తుందో ఏందో. నువ్వు ఫ్రస్ట్రేషన్ నుంచి బయటకు తీసుకురావాలా? సారీ. సారీ? ఎవరమ్మా నువ్వు?
ఏంది రచ్చ రోడ్డు మీద? ఓ ఏంది నన్నే కొడుతున్నట్టు ఫీల్ అవుతాండావా? నీ కోపం ఏదైనా ఉంటే నా మీద చూపించాలా? ఇట్ట దారిని పోయే వాళ్ళందరినీ కొడితే నిన్ను కూడా ఎత్తకొచ్చి స్టేషన్లో కూర్చోబెడతారు. నీకెందుకు ఇదంతా కష్టం? నీకు నన్ను కొట్టాలనుందా? ఇదిగో కొట్టు, కొట్టు, ఇక్కడ కొట్టు, కొట్టు. ఛీ! నిన్ను తాకాలంటేనే అసహ్యంగా ఉంది. ఓ పాప, నువ్వు నా గురించి ఎట్టయినా అనుకో, కానీ బలం కింద బలహీనత పడాలి, కానీ బలహీనత కింద బలం పడి నలిగిపోకూడదు. చూడు, బతకడానికి ఉద్యోగమే కావాలా ఏంది? ఆడ కొండ మీద ఎంకన్న కాడి నుంచి ఈ పక్క కాళహస్తి దాకా చూడు, ఆ పక్క కాణిపాకం దాకా చూడు, ఎన్ని కోట్ల మంది రోజుకు వస్తాండారు. అందరూ ఉద్యోగాలు చేస్తాండారా? ఓ మేట్రో, ఉద్యోగం ఉద్యోగం అని తిరుగుతూ అది రాలేదని ఆళ్ళని వీళ్ళని కొట్టడం కాదు, అది కాకుండా నేనేం చేయగలనా అని ఆలోచించు. నీ బలం నీకుంటది, ఆ బలాన్ని గట్టిగా పట్టుకో. నీ బాధలు భయాలు అన్నీ ఆ బలం కింద నలిగిపోతాయి. హలో, అర్థమైండదా? దొంగ విధవా, నీ చేత చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. అవు, నా చేత చెప్పించుకునే అవసరం ఉండదులే, కానీ దాన్ని పోయి అందరిలో నన్ను చూసుకొని కొట్టుకుంటూ ఉండు. ఏదో ఒక పొద్దు నిన్ను ఎత్తుకెళ్ళి స్టేషన్లో పెడతారు. ఇదిగో ఏ బాబాయ్, ఆడ మనం ఇద్దరం కూర్చొని బాగా మాట్లాడుకుందాం. ఇంకా బాగుతున్నావా? జరగబోయి చెప్తాను. బతకాలంటే ఇట్నే కాదమ్మా, చాలా దారులు ఉంటాయి. దారులు ఎత్తుక్కో.